హాయ్ ఎవ్రీవన్, నేను మీ చైతన్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో బగారా రైస్ ప్రిపరేషన్ని చూపిస్తున్నాను. ఈ రైస్ నాన్ వెజ్ కర్రీస్ అన్నిటికీ కాంబినేషన్గా చాలా రుచిగా ఉంటుంది. అంతేకాక వెజ్లో ఆలూ కుర్మా, సోయా చంక్స్లో కూడా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ కుక్కర్లో నెయ్యిని వేయాలి. బగారా రైస్కి ఆయిల్తో కాకుండా నెయ్యితోనే ఎక్కువ టేస్ట్ వస్తుంది. నెయ్యి హీట్ అయ్యాక జీలకర్ర, బగారు సామాను మసాలాని వేసి కొద్దిగా వేయించి ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి లైట్ కలర్ చేంజ్ అయ్యాక క్యారెట్, బీట్రూట్ వేసి కలుపుకోవాలి. బీట్రూట్ వేయడం వల్ల ఆర్టిఫిషియల్ కలర్స్ వేయాల్సిన అవసరం ఉండదు. నెక్స్ట్ టమాటాను కూడా వేసి అంతా కలిపి మూత పెట్టి 2 మినిట్స్ ఉంచితే సాఫ్ట్గా కుక్ అవుతాయి. నెక్స్ట్ ఇందులో పసుపు, సాల్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు కలిపి ధనియాల పౌడరు, కొత్తిమీర కూడా వేసి కలుపుకోవాలి. నెక్స్ట్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. 1 గ్లాసు బాస్మతి రైస్కి 2 గ్లాసుల వాటర్ సరిపోతాయి. రైస్ని ముందే సోక్ చేసుకొని ఉంచుకోవాలి 10 మినిట్స్. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు రైస్ని వేసి కలుపుకోవాలి. ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచి కుక్కర్ విజిల్ ఎయిర్ పోయాక మూత తీయాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి.